నితిన్ చాలా డౌన్లో ఉన్న టైంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో టోటల్ బడ్డెన్ అంతా మీ భుజాల మీద ఉంది. మీరైతే ట్రాక్ రికార్డ్ ఉందో, నాలుగు రోజులు మంచి సినిమా తీస్తాడైనా, బ్యాడ్ సినిమా తీయడు అని ఒక నమ్మకం ఏదైతే ఉందో అదే క్యారీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మొదలెట్టినప్పుడు మనకు తెలియదు కదా సార్, నాకంటే ముందు 2 సినిమాలు ఉన్నాయి ఎక్స్ట్రా, రాబిన్హుడ్. సో నేను యాక్చువల్గా అయితే ఐ వాజ్ అవుచింగ్ ఫర్ రాబిన్హుడ్ అని. అంటే వెంకీ అంటే ఎంటర్టైన్మెంట్, నితిన్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు అని నేను ఐ వాజ్ అవుచింగ్ అండి. సో అంటే మంచి అంటే రైటర్ కమ్ డైరెక్టర్ అండి ఆయన కూడా. అంటే ఈ రైట్స్ హిమ్సెల్ఫ్, ఫన్ బాగా చేశాడు. అంతకుముందు మనం భీష్మ చూసాము, దానికి ముందు సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో అది ఎక్స్పెక్టెడ్ ఏం కాదు సార్. ఇది మన సినిమా వచ్చేసరికి అన్ని సినిమాలు పోతాయి, మనము పడుతుంది అనుకోం కదా సార్. సో గ్యారంటీగా డెఫినెట్గా మన ముందు వెంకీ ఉన్నాడు. సో మన భారం కొంచెం మోస్తాడు, మన భారం గ్యారంటీగా మోస్తాడు అని అనుకున్నాను సార్. ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్, ఇంకొంచెం భారం ఎక్కువ సార్. ఇక మొయ్యడం డిసైడ్ అయిన తర్వాత సార్, 1 కేజీ మొయ్యడం అలవాటు అయిన తర్వాత ఇంకొక అందులో 1/2 కేజీ యాడ్ చేశారు అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. కమర్షియల్స్ ఎలా ఉన్నా మంచి సినిమా వచ్చింది, నితిన్ హిట్ పడింది, మంచి సినిమా చేశారు నేను సరే ఇంకా ఆటోమేటిక్గా ఈ మిగతా లెక్కలేవి కన్సిడర్ రావు. సినిమా ముందు సినిమా బాగుంది అనిపించుకుంటే చాలు. చాలా అవును సార్. ఆయన కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది దీనికోసం, ఎందుకంటే చాలా లోలో ఉన్నాడు కాబట్టి. అవును సార్.